ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. దేవుడు నిన్ను విజయ శిఖరాల మీద ఊరేగించబోతున్నాడు. తెలుసా? ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నీవు కోల్పోయావో తిరిగి అక్కడే నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. అక్కడే నేను అత్యధికమైన విజయాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అక్కడే కోల్పోయిన దానికంటే రెండంతలుగా తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సమస్తాన్ని ఆయన మాట చేత చేసిన దేవుడు. ఆ దేవుడు ఈరోజు ఏ విషయంలో నువ్వు ఓడిపోయి ఇక నా జీవితంలో ఎప్పటికీ నేను విజయాన్ని సాధించాలనుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక రాజుగారు, చాలా మంచి రాజు, కానీ ఒక శత్రు సైన్యము ఆ రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఈ రాజుగారు ఆ శత్రు సైన్యం చేతిలో తన సైన్యం అంతా ఓడిపోతూ ఉంది. ఈ రాజుగారు ప్రాణభయంతో ఆ శత్రు చేతులు తప్పించుకుని పారిపోయి వస్తూ ఉన్నాడు. అలా పారిపోయి వస్తున్న సమయంలో వెనకాల శత్రులు వేటాడుతూ ఉన్నారు. ఈలోపు కొండ గుహ కనిపించింది, చిన్న స్వరంగం లాగా కనిపించింది. ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు ఆ గుహలో ఆయన ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని రాజుగారు చూశాడు. ఏంటంటే ఆ గుహలో ఒక సాలీడు పురుగు ఉంది. ఆ సాలీడు పురుగు అది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఏంటయ్యా అని రాజు చూస్తే సాలీడు గూడి అల్లుతూ ఉంది. అది అల్లుతుంది, అది తెగిపోతుంది, మరలా ప్రయత్నం చేస్తుంది, మరలా అల్లుతుంది. ఇలాగ రాజు చూస్తూనే ఉన్నాడు. పైకి కిందకి అలా ఉన్నప్పుడు రాజుగారు చూశాడు. ఆ గూడు ఎన్నిసార్లు చెదిరిపోతున్నా మరలా ప్రయాసతో గూడు కట్టింది. రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఆ సాలీడు అద్భుతమైన గూడుని అది చక్కగా గూడు కట్టేసింది. రాజుగారు అన్నాడు, ఒక జీవి అది ఒక్కసారి ఓడిపోతే ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎలాగైనా గూడుని నిర్మించింది చక్కగానా. నాకు దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నా జీవితం సమస్తము కోల్పోయినట్టేనా అని మరలా విశ్వాసం తెచ్చుకున్నాడు. మరలా సైన్యాన్ని రహస్యంగా కూడగచ్చాడు. మరలా తరిపి తీస్తున్నాడు. చాలా ఒక కాన్ఫిడెన్స్గా, ఒక చాలా కష్టమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? తిరిగి ఆ రాజ్యం మీదకి ఈ రాజు సైన్యం తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. తిరుగులేని విజయాన్ని పొందుకున్నాడు. ఆ శత్రువుల మీద, రాజు మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడంట ఆ రాజుగారు. దేనికి స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక్కసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ నేను జాబ్ రాదు అనుకోకూడదు. నువ్వు ఏ ఇంటర్వ్యూ అయితే నువ్వు ఫెయిల్ అయిపోయావో ఆ జాబు కంటే శ్రేష్టమైన జాబు, మంచి జీతముతో కూడిన జాబు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి సంబంధం కోల్పోయాను కదా, ఇక నా బిడ్డకి పెళ్ళి అవదా అని అనుకోవద్దు. దానికంటే శ్రేష్టమైన సంబంధం, శ్రేష్టమైనటువంటి వివాహం నీ దేవుడు జరిగించిపోతున్నాడు. ఈరోజున ఒక్కసారి నా జీవితంలో ఇదిగో ఓడిపోయిన దీంట్లో అంటే ఈరోజు అనుకోవద్దు. దేవుడు తిరిగి మరలా అద్భుతమైన విజయోత్సవంతో ఊరేగిస్తాడు నీ జీవితంలో. ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో వాటన్నిటినీ మరలా నువ్వు ప్రయత్నించి దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుని స్తోత్రం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము అన్నాడు. వీటన్నిటి అంటే ఏంటి? 37 చూడండి. ఆయనను శ్రమైనను ఖడ్గమైనను
కింద అంటున్నాడు 35వ వచనం, శ్రమైనను ఖడ్గమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఎడబాపున అన్నాడు. అంటే శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మన ఎడబాపున. వీటన్నిటిలో ఈరోజు కరువు అనిపిస్తున్నాం, కష్టం అనిపిస్తున్నాం, బాధ అనిపిస్తున్నాం. ఈరోజు అన్నిట్లో నువ్వు అనిపిస్తున్నావు. ఒకరోజు వాటిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దావీదు గురించి మనకు తెలుసు కదా. దావీదు కరువు అనిపించాడు, కష్టం అనిపించాడు, ఉపద్రవం అనిపించాడు, ఖడ్గం అనిపించాడు. సౌలు ప్రతి క్షణము అతను తరుముతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు అతన్ని తప్పించి అత్యధికమైన విజయాన్ని దావీదుకి అనుగ్రహించి శాశ్వతమైన సింహాసనం మీద కూర్చోబెట్టి తన పిల్లల తరముగా అతని విజయోత్సవంతో ఊరేగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దావీదు జీవితంలో అత్యధికమైన విజయం ప్రాపించినట్లుగా నువ్వు కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచు. నువ్వు కూడా దేవుని నమ్ము. దేవుడి నీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నీవు అప్పుల్లో ఉండి ఒకవేళ ధనం కోల్పోయేవేమో దేవుడు తిరిగి మనకి ఇవ్వబోతున్నాడు. ఈరోజు నా జాబ్ కోసం ప్రయత్నం చేసి అలా కృంగిపోతున్నావేమో తిరిగి శ్రేష్టమంది ఇవ్వబోతున్నాడు. నువ్వు లేచి ప్రయత్నం చేయి. ఈరోజు అనారోగ్యంతో ఉండి నాకు ఈ జబ్బు తగ్గదనుకుంటున్నామేమో స్వస్థపరిచి యెహోవా హిజ్కియా మళ్ళీ లేచినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ఈరోజు వివాహం జరగదులే నా బిడ్డలకు నాకు అనుకుంటున్నామేమో దేవుడి చిత్తంలో దేవుడు అంతకంటే శ్రేష్టమైన దాన్ని నువ్వు ఇవ్వగలిగిన స్తోమతలు ఉన్న దాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేస్తున్నావేమో అద్భుతమైన ప్యాకేజీతో నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావో ఆ దేవుడు నీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని ఆయన దయచేయబోతున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నీకు దేవుడు దయచేయను కాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు ఏ బిడ్డ అయితే ఓడిపోయి ఈరోజు జీవితంలో కృంగిపోయి ఓటమి సవిచూసి ఇక నా జీవితం ఇంతే కదా అనుకుంటున్నాడేమో ప్రభా, అయ్యా మీరు ఓడిన చోటే గెలిపించే దేవుడయ్యా, పడిపోయిన చోటే పైకి లేవనెత్తే దేవుడయ్యా. ఏ బిడ్డ అయితే ప్రభు బలహీన వాటి అన్నిట్లో అత్యధిక విజయం దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్.